మీరు ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడతారా స్లోగా? అంతేనా? తిట్టారా ఎప్పుడు మీ పిల్లల్ని? ఎక్కువ కోపం వస్తాయి. ఎక్కువ కోపం వస్తుంది. ఒకసారి నాకు అలా వినాలనిపిస్తుంది ఎందుకో. మీ వాయిస్ ఇంతే వస్తుంది. కష్టం అండి. కష్టమా ఇక్కడ? ఓకేలేండి. సరే అయితే వెళ్ళే కొద్ది మనం మాట్లాడుకుందాం. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఓకే. ఉడికించిన అన్నము, ఓకే, కొబ్బరి పొడి, మినపగుళ్ళ పొడి, ఓకే, వేయించిన కారం పొడి, కరివేపాకు, పప్పుల పొడి, నిమ్మకాయ, పసుపు, గుడ్డలు, ఉప్పు. ఓకే, అయితే సరే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం మరి. ఓకే, కొద్దిగా ఆయిల్, ఓకే, తిరువాత గింజలు. ఓకే. సో మీ వైపు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి. వాటికేమో బుడ్డలు అన్నారు, ఇవేమో తిరువాతి గింజలు అన్నారు. సో ఇక్కడైతే పోపు దినుసులు అంటారు. సో అలా డిఫరెంట్గా ఉంది మీది. అవునండి. అవునా? అంటే ఇక్కడ తెలంగాణ సైడ్ ఒకలాగా, ఆంధ్ర సైడ్ ఒకలాగా చెప్తారు. కరివేపాకు. ఓకే, కొన్ని పల్లీలండి. ఓకే. సో మీ పిల్లలు ఇద్దరు పాప బాబు కదా ఇంట్లో? అవునండి. ఇంట్లోనే ఉంటారు, మీతో పాటు ఉంటారా? పాప జాబ్ సర్చింగ్ అండి. జాబ్ సర్చింగ్. ఓకే. బాబు నెక్స్ట్ బీటెక్ జాయిన్ చేయాలి. ఓకే. నాకు చిన్న డౌట్ వచ్చింది, మరి చెప్తారా? చెప్పండి. అడగండి. అడిగినా? సో ఇప్పుడు పిల్లలు ఇద్దరు ఉన్నారు, దట్టు పాప బాబు. ఎక్కువ కొట్టుకుంటా ఉంటారు కదా, రిమోట్ కోసమనో దానికోసం. అవును. అప్పుడు మీరు తిడతారా? ఎలా తిడతారు? ఇలాగే తిడతారా? బాగా అరుస్తాను. అరుస్తారు? మీరు కూడా అరుస్తారా? ఏమో అండి, నాకైతే అనిపించట్లేదు మీరు అరుస్తారని. అరుస్తానండి. అరుస్తారు. మీరు వచ్చినప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నా, కొంచెం గట్టిగా మాట్లాడతారు, అరుస్తారు అని చెప్పి. అరుస్తానండి, బాగా అరుస్తారు. అప్పుడు వచ్చేస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఇక్కడ కూడా వచ్చేస్తుంది. వంట చేస్తున్నారు ఇక్కడ, అటువైపు పిల్లలు అల్లరి చేస్తున్నారు. ఒక్కసారి ఊహించుకోండి గట్టిగా ఒక్కసారి. ఓకే అండి. ఓకేనా? మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? నందికొట్కూరులో కంటద్దల షాప్, ఆప్టికల్ షాప్. ఓకే. 30 years అయిందండి ఎక్స్పీరియన్స్. 30 years ఎక్స్పీరియన్స్. మీరేం చదువుతున్నారు? ఇంటర్ కంప్లీటెడ్. తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. ఎవరి దగ్గర నేర్చుకున్నారండి, లేదంటే మీ స్పెషాలిటీ లేకపోతే? మీ నాన్నమ్మ గారు నేర్పించారు మీకు? మీ ఇద్దరు పిల్లల్లో ఇది బాగా ఇష్టపడి తినే వాళ్ళు ఎవరు ఇద్దరులో? పాప బాబా? బాబు బాగా ఇష్టపడుతుంది. ఓకే. ఇది దీంట్లోకి మిక్స్ చేసుకున్నాం. పొళ్ళు రైస్లోకి పొళ్ళన్నీ మిక్స్ చేసుకుంటామా? ఓకే. సో చాలా సింపుల్గా అయిపోయిందండి. అంటే ఇవి వితిన్ 5-10 minutesలో అయిపోతుంది. ఇవి వేయించి మినపగుళ్ళు వేయించుకోవాలండి. మినపగుళ్ళు? ఓకే. వేయించుకొని పొడి చేసుకొని తీసుకొచ్చాను. ఇది కారం కూడా అంతే అండి, మిరపకాయలు వేయించి. ఓకే, మన నార్మల్ కారం కాకుండా మిరపకాయలు వేయించి పొడి చేసుకున్నారు. అంటే ఇది కంపల్సరీనా? నార్మల్ గా కారం డైరెక్ట్ కారం వేసుకోవచ్చా? బాగుండదండి. బాగుందా? కొబ్బరి పొడి, ఈ పప్పులు, సాల్ట్. ఓకే. హ్యాపీగా మీ
అబ్బాయి కూడా చేసేసుకోవచ్చేమో మీరు లేనప్పుడు, కానీ ఎప్పుడైనా మీరు చేయలేక ట్రై చేస్తున్నా, ట్రై చేస్తుంటారు. ఓకే. సో మీ హాబీస్ ఏంటండి ఇంట్లో? పాటలు పాడటం, వినటం. పాటలు పాడతారా మీరు ఇంట్లో? ఇంట్లో అంటే అక్కడ అండర్లైన్ చేశారు ఇంట్లో అని. ఇక్కడ పాడరా అయితే? వింటానంటే పాడతానండి. వింటామండి, ఎందుకు వినం? మేము మీ వాయిస్ వినాలని అప్పటి నుంచి ట్రై చేస్తున్నాం. కొంచెం పాడుతాను అంటే కొంచెం గట్టిగా పాడాలి మాకోసం. ఓకే. మీ ఇంట్లో అంటే ఒక్కరే ఉంటారు కాబట్టి మీలో మీరు పాడుకున్నా పర్లే. ఇక్కడ మీలో మీరు పాడుకుంటే మేము వినలేం కదా, మేము అందరం వినాలనుకుంటున్నాం. పాడండి కొంచెం. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. వారములో శుభవారం శుక్రవారం, శుభకారకమైనది శుక్రవారం. వారములో శుభవారం శుక్రవారం, శుభకారకమైనది శుక్రవారం. శ్రీహరి హృదయేశ్వరిని తలచేవారం, శ్రీహరి హృదయేశ్వరిని తలచేవారం. శ్రీ మహాలక్ష్మిని కొలిచే శుభవారం. వారములో శుభవారం శుక్రవారం, శుభకారకమైనది శుక్రవారం. మీ వాయిస్ ఇంత బాగుంది కదా, మరి బయటికి రానివ్వండి వాయిస్. చాలా బాగుంది కదా మీ వాయిస్. థ్యాంక్స్ అండి. అంటే మీరు ఎక్కువ డివోషనల్ అనుకుంటా కదా, పాట పాడమనగానే దేవుడు అవే ఇష్టం డివోషన్ అంటే అవి వింటుంటాను, ఇవి పాడతాను. ఓకే. ఇది మా వారికి ఇష్టమైన పాట, అందుకని పాడారా? పెళ్లి చూపులప్పుడు ఇదే పాడాను. వావ్, ఈ పెళ్లి చూపులను ఎత్తారు కాబట్టి నాకు ఆ స్టోరీ తెలుసుకోవాలనుంది. అంటే మాది గుత్తి అండి, అమ్మ వాళ్ళ ఊరు. ఓకే. మా ఊరికి పుట్టపర్తి కొంచెం అంటే దగ్గరని కాదు, కొద్దిగా వెళ్ళొచ్చు. సో మేము సాయి భజన్స్కి ఎక్కువ వెళ్తుంటాము. అట్లా 1 year భజన ప్రాక్టీస్, పాటలు, దానివల్ల మంచిగా వచ్చినాయి అనమాట. సో అరేంజ్డ్ మ్యారేజ్ కదా? అవునండి. సో అరేంజ్ మ్యారేజ్ లో మీ ఆయన పెళ్లి చూపులకి రాగానే ఫస్ట్ మీరు పాట పాడింది ఈ పాటతో పడేశారనమాట. అప్పుడు కూడా పాడలేదు. మా ఆడపిల్ల హస్బెండ్ బలవంతంగా, మా ఆడపడుచు, మీ ఆడపడుచుకి నచ్చింది అయితే పాట బాగా? మా ఆడపడుచు హస్బెండ్, నేను మా ఆడపడుచుకి గుర్తేనండి. ఓకే. నేను పాడింది విని వాళ్ళు అక్కడ పాడమని చెప్పినారు. ఓకే, ముందు వేరే దగ్గర విని పెళ్లి చూపులకి వచ్చి అక్కడ పాడించుకుంటారు అనమాట. ఇంక ఈ అమ్మాయిని ఎందుకు వదిలేయడం అని చెప్పి రోజు పాడించుకొచ్చని ఇంటికి తీసుకొని వచ్చారు. అంతేనా? మా ఆయనకి ఇష్టమైన పాట. మీ ఆయనకి ఇష్టమైన పాట. మీ ఆయన గారి పేరేంటండి? పార్థసారథి. పార్థసారథి. ఓకే, ఒకసారి చెప్తారా మీ ఆయనకి? మీకోసమే పాడానండి. నీకోసమే పాడాను. నీకోసమే పాడాను. ఒకసారి మా పిల్లలకి, మా ఆయనకి హాయ్ చెప్పండి. ఈ పిల్లలిద్దరికి హాయ్ అండి. పార్థసారథి గారు మీకు కూడా చాలా పెద్ద హాయ్ అండి. ఇది అన్నీ మిక్స్ చేసుకున్నాము. ఇది మొత్తం ఇందులో వేసి మిక్స్ చేసుకున్నాము. ఓకే. సో ఎప్పుడైనా ఇంట్లో మంచిగా అంటే కర్రీస్ లేనప్పుడు, కర్రీస్ చేసుకోలేము ఇప్పుడు, ఫాస్ట్ గా రెడీగా ఉంచుకుంటే చేసుకోవచ్చు మంచిగా. అయిపోయినట్టుంది కదండి? అవునండి. ఓకే, మరి డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకే. నిమ్మకాయ పిండుకోవాలి. ఓకే. పొడుల చిత్రాన్నం రెడీ ఉంది, టేస్ట్ చూసి చెప్పండి. పొడుల చిత్రాన్నం. థ్యాంక్ యూ సో మచ్. పొడుల చిత్రాన్నం
టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. పొడుల చిత్రాన్నం. కావలసిన పదార్థాలు: ఉడకబెట్టిన అన్నం, మినపపొడి, పుట్నాల పొడి, కొబ్బరి తురుము, వేరుశనగ పప్పు, కారం, పసుపు, కరివేపాకు, నిమ్మకాయ. పొడుల చిత్రాన్నం తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసి అందులో పోపు దినుసులు, కరివేపాకు, వేరుశనగ పప్పు, పసుపు వేసి వేయించి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన అన్నం, మినప్పొడి, కారం, కొబ్బరి పొడి, పుట్నాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న పోపు దినుసులన్నిటినీ వీటిలో వేసి కలిపి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పొడుల చిత్రాన్నం రెడీ.